గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్నటి క్లాస్ లో 4th లెసన్ సంబంధించిన అన్ని బిట్స్ తెలుసుకున్నాం కదా బేటా. ఈ బొమ్మల దగ్గర ఆ బొమ్మలో ఏమేమి ఉన్నాయో వాటి పేర్లు, అదే విధంగా వీటిని కలుపుకుంటూ కింద వాక్యాలు రాయడము, ఈ సృజనాత్మకత రాయమని చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము చెట్టు బేటా, తా ఒత్తుతో వచ్చే పదం చెట్టు. ఒత్తులను ఎందుకు ఉపయోగిస్తామని చెప్పాను? ఒక అక్షరాన్ని నొక్కి పలకడానికి ఒత్తులను ఉపయోగిస్తారని చెప్పాను కదా. 5th లెసన్ పేరేముంది? చెట్టు. చాకేకం ఇస్తే చే, తాకం ఇస్తే టూ, టూకు టా ఒత్తిస్తే టూ, తా, తాకి టా ఒత్తు, తా ఒత్తుతో వచ్చే పద చెట్టు. చూడండి బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు? ఒక చెట్టు ఉంది బేటా. చెట్టు పైన కాకి ఉంది. కాకి గూటిలో గుడ్లు పెట్టింది. కింద ఒక పాము పుట్ట ఉంది. ఆ పుట్టలో నుంచి పాము వస్తుంది. పక్కన కొండలు, చెట్లు అన్నీ ఉన్నాయి కదా బేటా. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. చెట్టు, చెట్టు మీద ఒక కాకి, ఇందులో గుడ్లు మరియు పుట్ట, పుట్టలో నుంచి పాము వస్తుంది. ఓకేనా? ఓకే బేటా. పోయంని మనం ఏ విధంగా చదవడమో వినండి ఫస్ట్. గట్టు మీద చెట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు, కాకి పెట్టే గుడ్లు, చెట్టు కింద పుట్ట, చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము, పుట్టలోన పాము, పాము మింగి గుడ్లు, పాము మింగే గుడ్లు, తెలివితోడ కాకి, తెలివితోడ కాకి పాము పని పట్టే. చూడండి సరే పాటలు నాతో పాటు మీరు అనండి. గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు, చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము, పాము మింగే గుడ్లు, తెలివితోడ కాకి, పాము పనిని పట్టే. అంటే చెట్టు పైన ఒక కాకి ఉంది. కాకి గుడ్లను పెట్టింది. చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఎవరున్నారు? పాము. ఆ పుట్టలో ఎవరున్నారట? పాము, స్నేక్. పాము మింగే గుడ్లు. మింగే మీన్స్ తిన్నదట. పాము ఆ గుడ్లను తిన్నది. మింగే అంటే తినడం. తెలివితోడ కాకి. తెలివి అంటే ఒక ఉపాయం ఆలోచించి పామును అంటే చంపేసింది. అక్కడ ఉపాయం ఆలోచించి ఏ విధంగా చంపిందో చంపేసింది అన్నమాట. తన గుడ్డను తాను రక్షించుకున్నది. చూడండి ఒక గట్టు మీద చెట్టు ఉంది. ఆ చెట్టు పైన కాకి గూడు కట్టుకొని గుడ్లు పెట్టింది. ఆ చెట్టు కింద ఒక పుట్టలో ఒక పాము ఉన్నది. పాము లేని సమయంలో చెట్టు పైకి ఎక్కి గుడ్లను తింటూ ఉండేది. కాకి తన తెలివితేటలతో పాము పీడను వదిలించుకుంది. అర్థమైందిగా? చెట్టు పైన కాకి గుడ్లు పెడుతూ ఉండేది బేట. ఆ కాకి ఆహారానికి వెళ్ళినప్పుడు చెట్టు కింద ఉన్న పుట్టలో నుంచి పాము ఏం చేస్తుంది? చెట్టు పైకి వెళ్ళి ఆ కాకి పెట్టిన గుడ్లను మొత్తం తినేస్తుంది. అప్పుడు కాకి ఒక ఉపాయాన్ని ఆలోచించి తన తెలివితేటలను ఉపయోగించి పామును వదిలించుకుంది. అర్థమైందా? ఈ పాఠం యొక్క అర్థం ఏంటో
ఓకే, ఇంకోసారి పోయం పాడతాను, మీరు నాతో పాటు అనండి బేటా. గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు, చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము, పాము మింగే గుడ్లు, తెలివి తోడ కాకి పాము పనిని పట్టే. అంటే చెరువు గట్టు పక్కన ఒక చెట్టు ఉంది, చెట్టు పైన ఒక కాకి ఉన్నది. కాకి కొన్ని గుడ్లు పెట్టింది. కాకి బయటకు ఆహారం కోసం వెళ్ళినప్పుడు కింద పుట్టలో నుంచి వచ్చి పాము కాకి గుడ్లను అన్ని తినేసేది. మింగడము మీన్స్ తినడము, తినేసేది. అప్పుడు కాకి ఒక ఉపాయాన్ని ఆలోచించి పాము యొక్క పీడను వదిలించుకుంది. దాని తెలివితేటలతో పాము పీడను వదిలించుకుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, అండర్లైన్ ఎందుకు వేసిండు? టూకి టా కొమ్మిస్తే టూ, టూకు టా ఒత్తిస్తే టూ, ఇట్లా పింక్. ఇవి టా ఒత్తుతో వచ్చే అక్షరాలు కాబట్టి ఈ విధంగా అండర్లైన్ చేసిందండి. చూడండి, టా కొమ్మిస్తే టూ, టూకు టా ఒత్తిస్తే టూ. మనం నేర్చుకుంటుంది ఈరోజు ఏంటి? టా ఒత్తుతో వచ్చే పదం కదా. టా కొమ్మిస్తే టూ, టూకు టా ఒత్తిస్తే టూ. చెట్టు, చెట్టు. పుట్ట, టా కొమ్మిస్తే పూ, టాకు టా ఒత్తిస్తే టా. పాకొమ్మిస్తే పూ, టాకు టా ఒత్తిస్తే టా, పుట్ట. ఇవన్నీ మనము తావతితో వచ్చే పదాలు. అర్థమవుతుందా? నెక్స్ట్ పేజ్ చూడండి. పాఠంలోని గేయాన్ని పాడండి, కథను సొంత మాటల్లో చెప్పండి. ఈ పోయం ఉంది కదా బేట, దాన్ని పాడాలి మరియు ఆ కథ మీరు సొంత మాటల్లో చెప్పాలి. పోయం పాడాలి మరియు మీ సొంత మాటల్లో చెప్పాలి, కథ రూపంలో చెప్పాలి. చెట్టు మీద ఉండే కొన్ని పక్షుల పేర్లు చెప్పండి. చెట్టు మీద ఇంకేమేమి పక్షులు ఉంటాయి బేట? కాకి కాకుండా చిలుక, పావురం, పిట్ట, ఈ విధంగా ఎన్నో పక్షులు ఉంటాయి. చెట్టు మీద ఏమేమి పక్షులు ఉంటాయి చెప్పండి, మీకు తెలిసినవి. చెట్టు మీద ఉండే పక్షులు కోయిల, గ్రద్ద, గోరింక, చిలుక, కాకి, గబ్బిలం, పిచ్చుక మొదలైనవన్నీ చెట్టు పైన నివసించే పక్షులు. చెట్టు పైన నివసిస్తూ ఆ చెట్టులో నెక్స్ట్ ఒకటి ఏర్పరచుకొని దాంట్లో గుడ్లు పెడతాయి బేట. కాకి గూడు కట్టుకుంటుంది అంటున్నారు కదా, దాన్ని నెస్ట్ అని అంటారు కదా. అట్లాంటివి నిర్మించుకుని దాంట్లో గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. దాంతో పాటు కాకితో పాటు ఏమేమి పక్షులు ఉంటాయి? కోకిల, గ్రద్ద, గోరింక, చిలుక, కాకి, గబ్బిలం, పిచ్చుక మొదలైనవన్నీ చెట్టు పైన నివసించే పక్షులు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కింద చూడండి. ఈ వాక్యంలో గేయం క్రింది వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, వాటి కింద గీత గీయండి. సెకండ్ ఏముంది? చదవండి. చదవండి ఉంది కదా, ఇక్కడ ఏమి ఇచ్చిండు? హిందీ వాక్యాలు చదివి గేయంలో ఎక్కడున్నాయో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. వాటి కింద గీత గీయండి. వాటి కింద గీత గీయండి. చూడండి, ఫస్ట్ వన్, ఫస్ట్, సెకండ్, థర్డ్, మూడు ఉన్నాయి కదా. పుట్టలోన పాము, పుట్టలోన పాము. సెకండ్ వన్, చెట్టు మీద కాకి, చెట్టు మీద కాకి. థర్డ్ వన్, పాము మింగే గుడ్లు, పాము మింగే గుడ్లు. చూడండి, పుట్టలోన పాము. ఫస్ట్ వన్ ఏముంది? పుట్టలోన పాము. గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి అన్నారు కదా. పుట్టలోన పాము ఎక్కడుంది? గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి.
గుర్తించి దాని కింద గీత గీయమన్నారు కదా, ఈ విధంగా పెన్సిల్ తో గీయాలి బేట గీత. పుట్టలోన పాము. సెకండ్ ఏముంది? చెట్టు మీద కాకి. ఎక్కడ ఉంది చెట్టు మీద? సెకండ్ వన్. చెట్టు మీద కాకి. సియర్ చెట్టు మీద కాకి. థర్డ్ వన్ పాము మింగే గుడ్లు. ఇక్కడ పాము మింగే గుడ్లు. ఈ విధంగా అండర్లైన్ చేయండి. పాము మింగే గుడ్లు. టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేయండి బేట. సెకండ్ బిట్ చదవండి అని ఉంది కదా, చదవండిలో ఆ ఉంది కదా, ఆ అని మీరు టెక్స్ట్ బుక్ లో అండ్ ఆ చదువుకుంటూ ఇక్కడ అండర్లైన్ చేసేయండి. ఓకేనా? నేను హార్డ్ వర్క్ ఇస్తాను. ఓపెన్ ద క్లాస్ వర్క్. ఓపెన్ ద క్లాస్ వర్క్. కఠిన పదాలు. ఫస్ట్ వన్ గట్టు. గా టా కొమ్మిస్తే టూ, టూకు టా వర్తిస్తే టూ. గట్టు. లెసన్ నేమ్ రాయండి. లెసన్ నేమ్ రాసిన తర్వాత రాయండి హార్డ్ వర్క్స్. చెట్టు చక్క ఏకమిస్తే చే, టా కొమ్మిస్తే టూ, టూకు టా వర్తిస్తే టూ. చెట్టు. కాకి తను దీర్ఘమిస్తే కా, కాకుడిస్తే కి, కాకి. ఫోర్త్ వన్ గుడ్లు. గాకం ఇస్తే గు, డాకం ఇస్తే డు, డూగులా ఇస్తే గ్లు. గుడ్లు. గాకం ఇస్తే గు, డాకం ఇస్తే డు, డూగులా ఇస్తే గ్లు. గుడ్లు. పుట్ట. కాకం ఇస్తే పు, టాకు టావం ఇస్తే టా. పుట్ట. ఆకం ఇస్తే పు, టాకు టావం ఇస్తే టా. పుట్ట. పాకు దీర్ఘం ఇస్తే పా, మాకం ఇస్తే ము, పాము. పాకు దీర్ఘం ఇస్తే పా, మాకం ఇస్తే ము, పాము. తెలివి. తాకు ఏకం ఇస్తే తే, లాగుడిస్తే లీ, వాగుడిస్తే వి. తెలివి. చూడండి కఠిన పదాలు. ఫస్ట్ లెసన్ నేమ్ రాయండి. లెసన్ నేమ్ ఏంటి? చెట్టు. టావుతో వచ్చే పదం. కఠిన పదాలు. బ్లాక్ పెన్ రాయండమ్మా. కఠిన పదాలు మీరు లైన్స్ కొట్టాకండి. నేను మాత్రం లైన్స్ కొట్టాలంటే మీరు నీట్ గా రాయండి. ఒకదాని కింద ఒకటి. సరేనా? ఫస్ట్ వన్ గట్టు. గా టాకం ఇస్తే టూ, టూకు టావం ఇస్తే టూ. గట్టు. సెకండ్ వన్ చెట్టు. చక్క ఏకం ఇస్తే చే, టాకం ఇస్తే టూ, టూకు టావం ఇస్తే టూ. చెట్టు. థర్డ్ వన్ కాకి. కాకు దీర్ఘం ఇస్తే కా, కాకుడిస్తే కి, కాకి. కాకు దీర్ఘం ఇస్తే కా, కాకుడిస్తే కి, కాకి. ఫోర్త్ వన్ గుడ్లు. గాకం ఇస్తే గు, డాకం ఇస్తే డు, డూకు లాభం ఇస్తే డు. గుడ్లు. ఫిఫ్త్ వన్ పుట్ట. కాకం ఇస్తే పు, టాకు టావం ఇస్తే టా. పుట్ట. కాకం ఇస్తే పు, టాకు టావం ఇస్తే టా. పుట్ట. సిక్స్త్ వన్ పాకు దీర్ఘం ఇస్తే పా, మాకం ఇస్తే ము, పాము. పాకు దీర్ఘం ఇస్తే పా, మాకం ఇస్తే ము, పాము. సెవెంత్ వన్ తెలివి. తాకేకం ఇస్తే తే, లాగుడిస్తే లీ, వాగుడిస్తే వి. తెలివి. తాకేకం ఇస్తే తే, లాగుడిస్తే లీ, వాగుడిస్తే వి. తెలివి. చూడండి రాయండి నీట్ గా. ఓకేనా? నీట్ గా రాయండి బిడ్డ. చదువుకుంటా రాయండి. హోంవర్క్ కూడా సేమ్ హోంవర్క్. హార్డ్ వర్క్. కఠిన పదాలు హోంవర్క్ 1 time. ఓకేనా? చదువుకుంటా రాయండి. హోంవర్క్ ఏంటి? కఠిన పదాలు హోంవర్క్ 1 time. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. कक्षा का स्वागत है। मिठाई वाला पाठ का नाम क्या है? मिठाई वाला
बेटा सभी को पसंद रहते ना, बहुत स्वीट रहते ना मिठाई बोले तो सभी छोटे छोटे बच्चों को बहुत पसंद रहता। किसी भी अच्छा सक्सेस होते ना, सफलता पाने के बाद किसी प्रथम श्रेणी में पास हुए तो किसी जॉब आए तो क्या कहते, मिठाइयाँ बांटते सभी को। ये क्या है, मिठाई वाला। मिठाई वाला बोले तो कौन है, मिठाई बेचने वाला। ये देखो बेटा, ये पिक्चर देखो, इसमें देखो बेटा ये क्या है बेटा, चित्र में क्या क्या दिखाई पड़ रहे, एक लड़की एक लड़का, इसका ये क्या है, गुब्बारा है, बैलून से है। ये आदमी, खिलौने दुकान है, ये क्या है बेटा, एक खिलौना दुकान है। ये लड़का है, ये लड़की है, ये खिलौने बेचने वाला जैसा दिखाई पड़ रहे ना। इधर क्या है, गुब्बारा है, एक खिलौना दुकान है। चित्र में क्या क्या है बेटा, एक लड़का एक लड़की एक आदमी, खिलौने का दुकान, बैलून से है। हाँ, इसके बारे में जानकारी देंगे, सुनो बेटा। मिठाई वाला, मिठाई बोले तो मिठाई, स्वीट वाला बोले तो मिठाई बेचने वाला। बहुत ही मीठे स्वरों के साथ वहाँ गलियों में घूमता हुआ कहता, बच्चों को बहलाने वाला, खिलौने वाला। क्या बोल रहे, बहुत ही मीठे स्वरों के साथ। गली में बेचने वाला आते ना बेटा, हमारा कॉलोनी में वो फूल बेचने वाला आता, तरकारियां बेचने वाला आता, मिठाई बेचने वाला, खिलौने बेचने वाला था, तरह तरह के चीजें लाकर गली में पुकारते। ऐसा ही इसका आवाज आ रहे गलियों में मीठे स्वरों में, अच्छा मधुर स्वर में पुकारे तो सभी लेते उनका आवाज सुनकर। गलियों में घूमता हुआ करता, घूम रहे, क्या बोल रहे, बच्चों के बहलाने वाला, खिलौने वाला। बच्चों का मन बहलाते ना, खिलौने से क्या बहलाते, बच्चों का मन अट्रैक्ट होता, खिलौना देखे तो जीत करते बच्चे, वो खरीदने के बाद खरीद करके दिए तो मम्मी से जीत करते, वो ना जरूर होना बोल के जीत करते। इसलिए खिलौने बेचने के लिए आए, बच्चों के बहलाने वाला, खिलौने वाला। खिलौने बोले तो टॉयज। इस अधूरे वाक्य को वहां ऐसे विचित्र किंतु मादक मधुर ढंग से गाकर कहा था कि सुनने वाला एक बार अस्थिर हो उठते हैं। इनका स्वर सुने तो झट उठते हैं। क्यों बोले तो सभी आ जाता बाहर, इतना मधुर स्वर में बोल रही हूँ। उसके स्नेहाभिषेक्ति कंठ से फूटा हुआ घाम सुनकर निकट के मकानों में हलचल मच जाता। उधर मकान रहते ना, घर रहते ना, घर में बच्चे आए तो हलचल मच जाते, सब भाग के बाहर आ जाते खिलौने खरीदने के लिए। हलचल मच जाती, छोटे छोटे बच्चों को अपनी गोद में लिए युवतियां चीखों के उठाकर छज्जों पर नीचे झांकने लगती है। छोटे छोटे बच्चों का ऐसा गोद में उठा देना बहुत छोटा रहता, उन्होंने क्या करते, उनको उठाकर खेलते और बाहर आ जाता। गलियों में और उनके अत्यर्थ छोटे छोटे उद्यानों में खेलता और इतलाते हुए बच्चों का झुंड उसे घेर लेता। सब मैदान में, छोटे छोटे मैदान रहते ना, घर के सामने पार्क रहता, वो रहता, उधर इधर इसका आवाज सुनते हैं, खिलौना आवाज सुनते हैं कान में। बच्चे किधर भी है तो छोटे छोटे बच्चे भाग के आ जाके खिलौना वाला के घेर लेते, पूरा ऐसा सर्किल कर देते, सभी आके उनके सर्किल कर देते। देखो ऐसा इधर कैसा सर्किल हो गया बच्चों का। उन्होंने मधुर स्वर में गाते ना, गाने का बाद वो लेने के लिए सभी इनके घेर लिए ऐसा, और इनके खिलौने के पेट इटलाते, ये बच्चों का झुंड उसे घेर लेता और तब वहाँ खिलौने वाला वहीं बैठकर खिलौने की पेटी खोल देता। उधर ही बैठ जाते, नीचे बैठ के उसका संदूक रहते ना, पेटी बोलते ना, बॉक्स जैसा, उसमें बहुत सारे खिलौने रहता, वो खोलते। बच्चे खिलौने देखकर पुलकित हो उठते, बच्चों को खिलौने देखे तो बहुत आनंद हो जाता और वे पैसे लाकर खिलौने का मोल भाव करने लगते हैं। मोल भाव बोले तो अरे उन्होंने 20 रुपए बोलते, 20 रुपए बोले थे, अरे 15 रुपए में दे दे बोल के ऐसा तोल मोल करते हैं। काम करने के लिए कोशिश करता, खिलौने का मोल भाव करने लगते, पूछते इसका दाम क्या है, बहुत छोटा है। उन्होंने कैसा, उनको बातें भी नहीं आता, अच्छा क्या बोल रहे, इसका बोलना ना उनको प्रोनाउंसिएशन नहीं आता, अच्छा बहुत छोटा
बातें आ रही। इसका दाम क्या है बोल के पूछ रहे, और इसका सब पूछ रहे, और इसका बोल के खिलौने के बता रहे, और इसका दाम क्या है, और इसका दाम क्या है। खिलौने वाला बच्चों को देखता और उनकी नन्ही नन्ही उंगलियों से पैसे ले लेता। इनको खिलौने वालों को छोटे छोटे बच्चों बोले तो बहुत पसंद है, इनका नन्हे नन्हे बातें सुनकर बहुत मोहित हो जा रहे लोग। बच्चों को देखता और इनकी छोटी छोटी नन्ही नन्ही उंगलियों से पैसे ले लेता और बच्चों की इच्छा अनुसार उन्हें खिलौने दे देता। बच्चे कौन सा चाहे तो वो खिलौने दे देता। इतने पैसे भी वो उनका छोटे छोटे बातें सुनकर उन्हें छोटे छोटे हाथों से उनको कौन सा उन्होंने बताए तो वो खिलौने दे देते। खिलौने लेकर फिर बच्चे उछलने कूदने लगते और तब फिर खिलौने वाला उसी प्रकार गाकर कहते। क्या करते खिलौने लेकर वो बच्चे रनिंग ही करते, चलते ही नहीं चलते ना। छोटे छोटे बच्चे कैसे जंप करके चले जाते, खेलते कूदते और चलते उछलते कूदने लगते और सब। तब फिर खिलौने वाला उसी प्रकार गाकर कहता। बच्चों को बहलाने वाला खिलौने वाला और दूसरा गली में चले जाता, उधर भी यही आवाज करते। बच्चों को बहलाने वाला खिलौने वाला। सागर की हिलोर की बंदी उसका यहाँ मादक गान गली भर के मकानों में इस ओर से उस ओर तक लहराता हुआ पहुंचता और खिलौना वाला आगे बढ़ जाता। क्या करते हैं सागर की हिलोर, सागर बोले तो समुद्र है ना, हिलोर बोले तो लहरे, कैसा ऐसा ऐसा ऊपर नीचे आवाज करके आते ना, वैसा समुद्र की जैसा इसका गान गली भर के मकानों में इस ओर से उस ओर तक इधर से वहां तक लहराता हुआ पहुंचता और खिलौना वाला आगे बढ़ जाता। राय विजया बहादुर के बच्चे भी एक दिन खिलौने लेकर घर आए। राजत बहादुर बोल के एक व्यक्ति है, इनका नाम है। बच्चे भी एक दिन खिलौने लेकर घर आए, इनका घर आए। वे दो बच्चे थे, चुन्नू और मुन्नू। उसका नाम क्या है, बच्चों का नाम राय विजय बहादुर के बच्चे खिलौने लाए। वो दो बच्चे थे, उनका नाम क्या है, चुन्नू और मुन्नू। चुन्नू जब खिलौने ले आया तो बोला, मेरा गोला कैसा सुंदर ये बोल रहे। इन्हों क्या बोल रहे, चुन्नू बहुत छोटा है, क्या बोल रहे, इन्हों घोड़ा लेकर आए। मैं क्या बोले, चुन्नू आए तो बोला मेरा गोला, गोला बोले तो घोड़ा, घोड़ा को उनको प्रोनाउंसिएशन नहीं आ रहे, छोटा है ना। मेरा गोला कैसा सुंदर है बोल रहे, सुंदर बोले तो सुंदर, मेरा गोला कैसा सुंदर है वो बोलने को नहीं आ रही। मुन्नू बोला, और देखो मेरा कैसा सुंदर है, और देखो मेरा घोड़ा भी कैसा है सुंदर बोल के मुन्नू बोल रहा। दोनों अपने हाथी घोड़े लेकर घर भर में उछलने लगे। एक हाथी लिए, एक घोड़ा लिए। उसका नाम क्या है, राय विजय बहादुर के बच्चे चुन्नू और मुन्नू एक बार घोड़े खिलौने लेके घर में आए। क्या बोल रहे, उनको बोलने को भी नहीं आ रहे, अभी अभी बातें आ रही। मेरा घोड़ा कैसा सुंदर है, इन्हों भी मेरा हाथी कैसा सुंदर है बोल के मुन्नी बता रहे। चुन्नू क्या लिए, घोड़ा लिए, मुन्नी हाथी लिए। दोनों अपने हाथी घोड़े लेकर घर भर में उछलते लगे। पूरा घर में कमरे कितना रहता उतने में उछलने लगे। वो पकड़ के बहुत हैप्पी होते ना, खुश होते ना। छोटे बच्चों को खिलौने देते तो वो खिलौने पकड़कर 2-3 दिन तक वही खिलौने पकड़ के खेलते, खुश हो जाता। उससे ही खेलते, उन्होंने खाना भी नहीं है, कुछ भी नहीं है, उससे ही उनका समय बीतते। उसमें ही जो खिलौने में बहुत पसंद रहता, खिलौने बोले तो बहुत, और दूसरे खिलौने आने तक उसमें ही उन्होंने डूब जाते। इन बच्चों की माँ रोहिणी कुछ देर तक खड़े खड़े उनका खेल निरखती रही। उनके बच्चों की माँ का, फादर का नाम क्या है, उनका पिताजी का नाम राज विजय बहादुर, उनका मम्मी का नाम रोहिणी है। रोहिणी कुछ देर तक खड़े खड़े उनका बच्चों का बातें सुन रही, अच्छा उनको देख रही। अंत में दोनों बच्चों को बुलाकर उसने पूछा, अरे हो चुन्नू मुन्नू, ये खिलौने तुमने कितने में लिए हैं। उनका रोहिणी उनका माँ बुलाए, थोड़ा देर के बाद बुलाकर पूछे, अरे चुन्नू मुन्नू ये खिलौने तुमने कितने में लिए हैं बोल के पूछे उनसे। मुन्नू बोला,
2 पैसे में खिलौने वाला दे गया है, 2 पैसे में लिए बोल के बोल रही। रोहिणी सोचने लगी इतने सस्ते कैसे दे गया है, अरे इतने सस्ते में क्या आता, कुछ भी नहीं आता, कैसे दे गए इतना अच्छा खिलौना बोल के सोच रही। कैसे दे गया है यहाँ तो वही जाने, लेकिन दे तो गया ही है, इतना तो निश्चय है। अरे ये कैसा दे दिए हैं, लेकिन दे तो गया ही है, इतना तो निश्चय है, ये करेक्ट सही है। इन्हों खिलौने पकड़ कर खेल रहे, इतना कैसा दिए इन्हों। एक जरा सी बात टकरी, रोहिणी अपने काम में लग गई। फिर कभी उसे इस पर विचार करने की आवश्यकता भी भला क्यों पड़ती है। वो बात टकरी, रोहिणी अपने काम में लग गया। वो पूछ के अरे इतना सस्ते में कैसा दिया, उनका फायदा भी नहीं बोल के सोचे, उन्हें भूल गए। कभी उसे इस पर विचार करने की आवश्यकता भी भला क्यों पड़ती है, उसका नहीं पड़ते ना, अरे वही सोच के नहीं बैठते। थोड़ा दिन होने के बाद उन्होंने रोहिणी भूल गए। सेकंड पार्ट बेटा, सेकंड पार्ट में क्या है, 6 महीने के बाद, 6 महीने के बाद 6 मंथ्स आफ्टर, जब खिलौने वाला आया ना, और 6 मंथ्स आफ्टर नगर भर में 2-4 दिनों से एक मुरली वाले के आने का समाचार फैल गया। नगर में कौन आया, एक मुरली वाला आया, मुरली बजाने वाला प्लूटो। लोग कहने लगे भाई वाह, मुरली बजाने में वहाँ एक ही उस्ताद है, अम्मा कैसा बजा, सब बोलने रे। नगर में एक आया आदमी, उन्होंने मुरली वाला है, मुरली अच्छा बजा रहे, कैसा है मुरली बनाना में उस्ताद है बोल के सभी बातें कर रहे। मुरली बजाकर गाना सुनाकर वहाँ मुरली बेचता भी है, मुरली बनाकर मुरली गाना सुनाकर वो मुरली भी बेचते हैं। अब मिठाई वाले आ रहे हैं ना पहले, अब मुरली वाला सो भी 2-2 पैसे में, 2 पैसे में मुरली बेच रहे। भला इसमें उसे क्या मिलता होगा, उनको क्या मिलता, 2 पैसे में मुरली दे दे रहे, उसको क्या मिलता इसमें। मेहनत भी तो ना आती होगा, उनका मेहनत कष्ट से बनाया, वो मेहनत का भी फल नहीं मिलता, कैसा बेचे 2 पैसे में बोल के सभी बातें करें। एक व्यक्ति ने पूछ लिया कैसा है वहाँ मुरली वाला, मैंने तो उसे नहीं देखा। एक व्यक्ति पूछा कैसा है मुरली वाला, मैं नहीं देखे बोल के पूछे। उत्तर मिला उम्र तो उसकी अभी अधिक ना होगी, यही 30-32 का होगा, दुबला पतला गोरा युवक है, बिकनेरी रंगीन साफा बांधता है। क्या बोले, एक व्यक्ति ने पूछा कैसा रहता मुरली वाला, मैं नहीं देखे अभी तक बोले, तो इन्होंने बोले उम्र तो उसकी अभी अधिक ना होगी, एज ज्यादा नहीं है, 30-32 का होगा, 30-32 ईयर्स रहता इनको। दुबला पतला गोरा युवक है, दुबला पतला रहता गोरा रहता होगा, बिकनेरी रंगीन साफा बांधता है। वही तो नहीं जो पहले खिलौने बेचा करता था, अरे वही नहीं है, पहले एक बार आए खिलौने बेचने के लिए आए, वही छे मुरली कितने पकड़ के आए, वही छे, ये देखो कैसा मुरली पकड़ के आए ना, ये पूरा मुरली है, ये 2 पैसे में दे दे रहे हैं। यही इनको शंका आया, डाउट आया, अरे जब मिठाई बेचे ना, वो खिलौने बेचे ना, खिलौने वाला इच्छा है उन्होंने बोल के सोचे क्या वहाँ पहले खिलौने भी बेचा करता था। अरे इन्हों मुरली वाला पहले खिलौने भी बेचा करता था। हाँ, जो आकार प्रकार तुमने बतलाया उसी प्रकार का वहाँ भी था। तुम अब बताए ना उनके बारे में, सेम ऐसी चाहे उन्होंने बोल के बोले तो वही होगा, पर वही है वहाँ एक उस्ताद है। प्रतिदिन इसी प्रकार उस मुरली वाले की चर्चा होती, प्रतिदिन मुरली वाले का चर्चा हो रहे गांव में, प्रतिदिन नगर की प्रत्येक गली में उसका मादक मृदुल स्वर सुनाई पड़ता। हर एक गली में इनका ऐसा मन को बहलाने वाला मुरली वाला, पहले कैसा है इन्हों बच्चों का बहलाने वाला खिलौने वाला, बच्चों के बहलाने वाला मुरली वाला, ऐसी आवाज सुनाई पड़े मधुर स्वर में, बच्चों को बहलाने वाला मुरली वाला बोल के गली गली में फिर रही। रोहिणी ने भी मुरली वाले का यहाँ स्वर सुना। रोहिणी बोले तो चुन्नू मुन्नी का माँ,
उन्होंने उसका स्वर सुना। तुरंत ही उसे खिलौने वाले का स्मरण आया। जब खिलौने वाले का याद आ गया इनका, उसने मन ही मन कहा, खिलौने वाला भी इसी तरह गा गा कर खिलौने बेचा करता था। खिलौने वाला भी इसी तरह खिलौने फिर कर गली गली में बेचा करता था, यही आवाज करता था। रोहिणी उठकर अपने पति विजय बाबू के पास गई। जरा उस मुरली वाले को बुलाओ तो चुन्नू मुन्नी के लिए ले लो। रोहिणी उठकर अपने पति विजय बाबू को पास गई। जरा उस मुरली वालों को बुलाओ तो चुन्नू मुन्नी के लिए ले लूंगी, मुरली बोल के बुलाओ। क्या पता यहाँ फिर इधर आए ना आए, वे भी जान पड़ता है पार्क में खेलने निकल गए हैं, वो भी इधर आते ना फिर इधर आए ना बोल के उन्होंने बोले। विजय बाबू एक समाचार पत्र पढ़ रहे थे। उसी तरह उसे लिए हुए वे दरवाजे पर आकर मुरली वाले से बोले, क्यों भाई, किस तरह देते हो मुरली बोल के समाचार पत्र पढ़ रहे थे इसका पिताजी। उसी तरह उसे लिए हुए वे दरवाजे पर आकर मुरली वाले से बोला, कैसे देते, क्यों भाई, किस तरह देते हो मुरली बोल के पूछे। किसी की टोपी गली में गिर पड़ी, किसी का जूता पार्क में ही छूट गया और किसी की सोतनी पैजामा ही ढीली होकर लटक आई है। इस तरह दौड़ते आते हुए बच्चों का झुंड आ पहुंचा। कहीं से भाग के आए बच्चे, किसी का टोपी गिर गई। वो मुरली वाला का आवाज सुनकर टोपी गिर गए, दौड़ के आए तो किसी का जूता चले गए, चप्पल एक चप्पल छूट गया और किसी का सोतनी पैजामा ही डोली होकर लटक आई ही पैजामा भी। इस तरह दौड़ते आते हुए बच्चों का झुंड आ पहुंचा। एक स्वर से सब बोल उठे, हम भी लेंदे मुल्ली और हम भी लेंदे मुल्ली बोल के बोल रहे उसे। मुरली वाला अर्श गदगद हो उठा, बोला, सबको देंगे भैया, लेकिन जरा रुको, ठहरो, एक एक को देने दो। मुरली वाला अर्श गदगद से बोला, अरे सभी को देते मैं, तुम गड़बड़ मत करो, सभी को देते मैं। अभी इतनी जल्दी हम कहीं लौट तोड़े ही जाएंगे, किधर भी लौट वापस नहीं जाता, सभी को देके मैं चले जाता बोल के बोले। बेचने तो आए ही हैं और है भी इस समय मेरे पास एक दो नहीं, पूरी 57 मैं बेचने के लिए आया, सभी को देके चले जाते, मेरे पास बहुत सारे हैं, 57 है बोल के बोले। 57 बोले तो कितना, 57। बाबूजी क्या क्या पूछा था आपने, कितने में दी? तो पैसे एक दो, समय मेरे पास एक दो नहीं, पूरी 57। हाँ बाबूजी क्या पूछा था आपने, कितने में दी? तो वैसे 3 पैसे के हिसाब से है, पर आपको 2-2 पैसे में ही दे दूंगा। क्या बोले मुरल, एक मुरल कितने कते? 3 पैसे को 1 कते, मैं 2-2 देगा, 2 पैसे में देते बोले। उन्होंने पूछे इच नहीं, मोल भाव नहीं करे, इन्होंने क्या बोले 3 पैसे में 1, 2 पैसे में 1 देते, कितना होना बोल के बोल रहे। विजय बाबू भीतर बाहर दोनों रूपों में मुस्कारा दिया, दोनों मुस्कारा स्माइल दिए। मन ही मन कहने लगे, कैसा है, देता तो सबको इसी भाव से है, पर मुझ पर उल्टा यह एहसान लाद रहा है। फिर बोले, तुम लोगों की झूठ बोलने की आदत होती है, देते होगे सभी को 2-2 पैसे में, पर एहसान का बोझ मेरे ही ऊपर लाद रहे हो। सभी को ऐसे देते 2-2 रुपए में, तुम झूठ बोलने वाला आदत रहता सभी को बेचने वालों का, मेरे ऊपर लाद रहे हो। मुरली वाला एकदम अप्रतिभ हो उठा, बोला, आपको क्या पता बाबूजी की इसकी असली लागत क्या है? यहाँ तो ग्राहकों का दस्तूर होता है कि दुकानदार चाहे हानि उठाकर चीज क्यों ना बेचे, पर ग्राहक यही समझते हैं दुकानदार मुझे लूट रहा है। क्या है इन्हें क्या बोल रहे, विजय बाबू तुम झूठ बोलने का आदत रहता, बेचने वाले को बहुत ज्यादा दाम बोल देते बोल के उन्होंने बोले। तो इन्होंने बोले, अप्रतिभ हो गया, शॉक हो गया। ओके बेटा, क्या हो गया, इन्होंने क्या बोले, बाबूजी इसकी असली लागत क्या है? यहाँ तो ग्राहकों का दस्तूर होता है कि दुकानदार चाहे हानि उठाकर चीज क्यों ना बेचे, पर ग्राहक यही समझते हैं लेने वाले दुकानदार मुझे लूट रहा है। आप भला कहे तो
विश्वास करेंगे, विश्वास रखो, मेरा ऊपर भरोसा रख के ले बोल के उन्होंने बोले। बेटा आज का समाप्त हो गया। अगले क्लास में मैं दूसरा पढ़ाऊंगे, दूसरा पढ़ना। आज का होमवर्क रीड द लेसन। Sima, after finishing the 5th unit, I am going to start the 6th unit, a hero. Here he given the proverb, fortune favors the brave. Here fortune, what is the meaning of fortune? A very large amount of money. Means what? Liking for someone or something. Here, for every year, some of the people, with the help of the children, those who are having the bravery, they used to give the awards. Here, same like that only one of the boy, he given the bravery, and for that purpose, he given one of the medal. Here, a reading we are going to start. Father was sitting under the hall lamp and reading the newspaper. He looked over the newspaper and said, Swami, listen to this. News has been received about the bravery of a village lad who was returning home by the jungle path. While he was in the middle of the jungle, he came face to face with a tiger. The newspaper gave a detailed account of the boy's fight with the tiger. It also described how the boy flew up a tree where he stayed off a day. At last, some people came that way and killed the tiger. What happened was here? Father was sitting under the lamp, like on the table he was sitting and eating the lamp. And here the father was sitting, and here the grandmother was sitting, here his mother was standing, and the boy was sitting beside of this. And here the table lamp was there, and with the help of the table lamp, he was reading the newspaper. And Swami listened to this. Who was saying these words? Swami's father. What he was saying? News has been received about the bravery of a village lad. What is the meaning of lad? A young man. A young man. What happened? A young man who was returning home by the jungle path while he was middle of the jungle. He face to face with the tiger. He was coming into the jungle, and also tiger was coming from the jungle, and face to face they collide. And the newspaper have detailed account of the boy's fight with the tiger. He fought about to the tiger, and it also described how the boy flew up a tree. For example, here face to face, here the boy was there, and here the tiger was there. Face to face they met here, and with the help of the bravery, here one of the tree there. In the jungle, how many? All the trees will be there. In the jungle, the trees are there. He climbed upon the tree and he sat on the tree, and he escaped from the tiger. And what happened? Half of the day he spent upon the tree itself, like dead body. He stood here and he was there up to the half day. And by listening all this news, all the village people, they came at last and they killed the tiger. After reading it through, father looked at Swami fixedly and asked, "What do you say to that? I think he must have been a very strong and grown-up person, not a boy at all," said Swami. "How could a boy fight a tiger?" And what happened? The father was asking to the Swami, after listening the news, what was your response? And fixedly he was asking, father looked at Swami and he was asking what was your response about that news. And what he was saying, the Swami, I think that he was a strong and grown-up person, not a boy, said Swami. How could a boy fight a tiger? He was asking question to the father. How can a boy fight with the help of the tiger? You think you know better than the newspaper, father said crossly. A man may have the strength of an elephant and yet be coward. Coward means, what is the meaning of coward, man?
A person who loses courage. A person who loses courage. What this Swami was saying, all this, who whatever may be a mere skeleton, but if he has real courage, he can do anything. Courage is everything. Strength and age don't matter much. How can that be? Said Swami. Suppose I had a lot of courage, but what could I do if a tiger attacked me? If he was having the courage and if he was a skeleton, without courage he can do anything? No. Because this boy having the courage, with the help of that courage only he did. And if we are having the strength of elephant and we are not having this, coward is a person who is not having the courage. We can do a fight with the tiger? No, because the boy he was having the so much of courage. Due to that, he used to escape from the tiger and he climbed upon a tree and he stood up to the half of the day. And he was asking, suppose I had a lot of courage, but I could do if a tiger attack me. If I am having the courage also, if the tiger will attack, what I can do? This Swami was asking the question to his father. Can you prove you have courage? Said father with his pawn. Pawn means what? A hungry look or expression. And what he was saying that courage is everything. Strength and age don't much matter. How can that be? And he was asking, let me see if you can sleep alone tonight in my office room. Here what he was saying, can you prove you have courage? The father is asking the question to Swami. Now you are saying no, the boy is not having the courage, means he used to attack with tiger. Now I am asking the question for you. If you are having the courage, and he was asking in a loud expression, in the angry expression, let me see if you sleep alone tonight in my office room, because the boy will sleep beside anyone. For that purpose the father is saying that can you sleep alone in the night at the office room. Swami had always slept beside his granny in the porch. What is the meaning of porch, ma? Veranda. The two always had their beds side by side. Any change in this arrangement kept him trembling and awake all night. Here, what happened? Swami had always slept beside of his grandfather. Here, the two beds used to be in the veranda, and side by side he used to sleep with his grandmother. And in the nearby here, because alone he used to not to used to sleep. Here, what happened? The two beds side by side like this it was there. Any change in this arrangement kept him trembling, means what? Shaking, and wake all night. He was waking all the night by listening that news, whatever the father was said. He hoped at first that father was only joking. He tried to change the topic by saying, Father, our captain says we shall have some elders also in our cricket club. He has asked me to tell you. We will see about that later. Father, that in hereafter you must sleep alone. Here, for that purpose, this boy was changing that whatever the topic is there, he was diverting the topic and he was asking and joking to the father. What he was joking, he tried to change the topic by saying that the captain said some of the elder people also there in the cricket match, in the cricket club. And by listening that, the father, what he said, he cutted the topic and again he was asking that, hereafter you must sleep alone in the office room. From the 1st of next month, I will sleep alone, Swami said very humbly, trying to please his father. No, you must do it right from today. Father said extremely means what? Seriously. Sleeping beside granny or mother like a baby is disgraceful, means what? Very bad. What is the meaning of disgraceful?
standard and I don't like the way you are being brought up. And he was saying that from the first of the next month I will sleep alone. Please father, excuse me. He was asking, requesting and humbly he was trying to please his father. But the father, what he said, no, you should sit. You should sleep today itself only. He said very seriously, sleeping beside the granny or with the help of your mother, it was very bad. And now you are the 5th standard. You should sit as you are sleep alone. You should sleep in your bed. Father lifted the newspaper to his face and started reading it again. Swami rose quietly from his place and tiptoed to his bed in the porch. Granny was sitting up in her bed and she said, "Boy, are you already feeling sleepy today? Don't you want to hear a story?" What happened? The father was sitting like this only near the table and he was reading like this, keeping the newspaper, and he was reading the news. He was continuously doing. And what happened? This Swami, where he was sitting, he went away slowly, tiptoed with a low voice. He came to the porch where the beds are there near the grandmother. He came. Here the grandmother was on the bed and he came and he was trying to sleep on that bed. And what happened? The granny was saying, "What happened, Swami? Today you came early to bed. You don't want to listen any stories because grandparents are there in the houses. Means what they will do, ma? They will say some of the stories for the tale stories or any stories they used to say for the children." Saying like that only, she was asking to the Swami that you not interested to listen today any story. Swami made no reply. He threw himself on the bed and pulled the blanket over his face. He did not reply anything after asking the grandmother also. What he did, he taken total bedsheet and he covered total to the face. "Don't cover your face," said Granny. "Are you really so sleepy? Why you are covering?" He was there here and he was sleeping here and totally he was covering up to the face, this blanket. And what the grandmother is saying, you should not cover your face, just up to here only you should cover your body. Why you are covering total? Are you getting really sleepy today? She was asking. Swami uncovered his face a little and whispered, "Please, Granny, don't talk to me and don't let anyone disturb me even if the house is on fire. I shall perhaps die if I don't sleep at once." And he was saying that, "Please, Granny, please don't disturb me. Fire also going on to be burned. Don't disturb me because I am getting so sleep. If anyone die also, don't wake up me. I want getting so much of sleep." For what purpose he was sleeping and covering the blanket here? Because of that, his father said to sleep alone in his office room. For that purpose, before only he entered into the porch near the grandmother and he was covering the bedsheet and he was sleeping. Then he turned over and curled under the blanket. He started snoring but soon found his blanket pulled away. Father was standing over him. What happened? He was doing acting. After sleeping, we will get some of the sound, no? Same like that he was acting. And what happened? After some time, his father came and he pulled up the blanket and he was shouting about him. "Get up, Swami," father commanded. He looked like a ghost in the semi-darkness of the porch. Swami still and groaned as if in sleep. "Get up, Swami," said father a second time. "Why do you disturb him?" Granny pleaded. What happened here? "Get up, Swami." Father came near to this boy and he was saying that, "Get up, Swami." Father commanded very loudly. He was shouting. He looked like a ghost. For this Swami, the father is looking like a ghost because he was commanding him not to sleep beside of the granny. And he was saying that, remove from that and go to the sleep. "Get up, Swami." At the second time also he said, "And why do you disturb him?" Granny pleaded. And beside him, the granny was sleeping. No, she was saying to his son, "Why you are disturbing him? He went to sleep. Why you are trying to awake him?" She was saying because she don't know that whatever he was said. And "Get up, Swami," said father for the third time, and Swami got up. What happened? First time he did not get up. Second time he did not get up. At last, third time he said, and his Swami got up. Father rolled up his bed, took it under his
whatever the bed it was there, he ruled like this and he kept under the arm like this and he taken the Swami from that place. Come with me, he was saying. Swami looked at Granny, hesitated for a moment and then followed his father into the office room. Let me sleep in the hall, father, Swami pleaded. Your office room is very dusty and there may be scorpions behind your law books. What happened? Swami looked at Granny because he was pleasing that always he used to sleep beside the Granny. While the father is taking him and going, he was looking back to the Granny and with a small face he was looking to the Granny. And what happened? For a moment, look me sleep in the hall, please father. He was requesting, at least I will sleep in the hall. But the father was not accepting. And your office room is very dusty. Just I will sleep in the hall. And so many scorpions will be there. That also it will be very poison to me behind your law books. Because here his father was adverted for that purpose. In the office room it will be separate. And the law books will be there. It was very dusty. He was reading, but the father was not listening his words. There are no scorpions, boy. You can sleep on the bench if you like. Can I have a lamp burning in the room? What happened? There are no scorpions. You can sit. At least if you want to sleep on the table, you can sleep. And he was saying, can I have lamp burning in the room? I want to keep one of the lamp beside that. And what he was saying, no, you must learn to be brave. You must not be afraid of darkness. It is only a question of habit. Will you at least leave the door open? Swami said very humbly. What happened? He was requesting. First of all, what he requested? Just he will sleep after 1 month. He not accepted. At last, what he decided? He pleaded him to sleep in the hall. Father was not accepted. Again he said that he will sleep and I will keep some of the lamp. And what the father was saying? No, you should not afraid of the darkness. You should be like that only without having the lamp. At last he pleaded, oh Swami, please father, that I want to open the door. I will keep open the door and I will sleep. What happened we are seeing? Alright, said father, but promise you won't roll up your bed and go to your granny's side at night. If you do it, I will tell your teacher and make you the laughing stock of the whole school. And what the father was saying, alright, I will accept water. You open the door and you will sleep. But at night we are going to bed means after that, if you open the door, open there means again if you go to your granny and beside her, if you sleep means I will say the total story in your school and I will say for your friends and the teacher also, all they will laugh about you, whatever the situation was going on, he said. And he went away. Swami was pained and angry. He did not like the cruelty his father was showing. He cursed the newspaper that had printed the tiger story. He wished that the tiger had not spared the boy. He was getting very hungry. Whatever the situation was coming, the father used to read the newspaper and he used to take me and he was keeping me in the darkness. What is that? The boy used to kill with the tiger. He was very hungry by listening the tiger's story. The night advanced and the silence in the house deepened. Swami's heart began to beat faster. He remembered all the stories of devils and ghosts he had heard. He was almost faint with fear. What happened was here? The night advanced and when it was closed silently, how the night will be in the winter season, how it will be very silent. And Swami's heart was beginning to be very beat faster and faster because he is not having any habit to sleep alone. And his heart was beating very fast and he was remembering all the stories about the ghost and he was fearing by sleeping and the ghost he had heard. He was almost faint with fear because with the fear only he was sleeping alone. Swami hurriedly got up and spread his bed under the bench and crouched there. It seemed to be a much safer place. He shut his eyes tight and encased himself in his blanket. Unknown to himself, Swami fell asleep. In his sleep, he had a terrible dream. What happened here?
Swami hurriedly got up and spread his bread under the bench. Here in the office room, here the one of the bench it was there. Below this bench he covered the bed sheet and he was sleeping under the bench. And afterwards it seemed to be a much safer place. He thought himself that it is the safer place. He shut his eyes tight and impressed himself in his blanket. Like unknown person, he was sleeping. He taken the blanket and he covered total and Swami fell asleep. In his sleep, he had a terrible dream. He was having some of the dream. In the next class, I am going to continue this same lesson now. Up to that, you read this lesson. I will continue in the next class.